100 days, sometimes కరువు వస్తే 150 days అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చేదాన్ని బట్టి ఆ డబ్బులు మనం ఖర్చు పెడతాం. ఆ 100 daysని మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. మెటీరియల్ కాంపోనెంట్కి మీరు అవసరమైతే అడిషనల్గా ఎంపీ ఫండ్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకునే కూడా అవకాశాలు ఉన్నాయి. సో దట్ లీవరేజ్ చేయడం. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది మీ దగ్గర నుంచి 60 to 99% or 99% లేబర్ కాంపోనెంట్ 60 to 99% అంటే యాజ్ ఆన్ టుడే దిస్ ఇయర్ 39% డిఫరెన్స్. దట్ ఈస్ వేర్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డెలివర్. That is the biggest problem for the development of the district. Employment they are losing, and also development you are unable to do it. This is the link I am telling you. You have to work in that direction. Then material component expenditure 17% to 99%, that is all ASR, or otherwise 84%. You are unable to complete material component also. This is another observation. If we come back, Minister Garu, Deputy CM Garu, మీకు పల్లె పండుగ అనౌన్స్ చేశారు. పల్లె పండుగలో మీరు చూస్తే టోటల్గా 14.83% మీరు చేశారు. ఇప్పటికి ఇంక 1.5 month టైం ఉంది. అంటే మనం పని జరిగింది, మనీ అంటే కంప్లీషన్ ది వర్క్స్ అంటే ఎంతవరకు కంప్లీట్ అయినా. ఇప్పుడు మొత్తం మీరు జిల్లా వారిగా చూస్తే ఒక జిల్లా ఏఎస్ఆర్ జిల్లా 54% కంప్లీట్ చేశారు. ఒకసారి అది క్లారిటీ ఉంది. మీరు మనం మాట్లాడింది ఫినిష్డ్ వర్క్స్ 10%, బిల్ పెయిడ్ కదా 39% చేశారు. Sir, this figure, sir, is basically bill paid, sir. Wherever we have already paid the bill, అది capitalization. No, what I am saying, you are having money, ఎందుకు పే చేయలేదు? That is the next question. అంటే సార్ మెయిన్ రీజన్ సార్ ఇస్ నేను అడిగింది డిప్యూటీ సీఎం గారు చెప్పింది మీరు చేయాల్సింది. ఒకసారి పని అయిపోతే బిల్ పే చేయండి, మీకు క్రెడిబిలిటీ వస్తుంది. ఎందుకు వై యు ఆర్ నాట్ పేయింగ్? Sir, submission, sir. Certain bills basically will be coming up for payment only after the certain stage, sir. Like CC road ki curing takes 3 weeks. So our curing నడుస్తూ ఉంది. ఆ 3 weeks ki payment రాదు, sir. After the 3 weeks only we will upload the bill for payment. All works are uniform for all districts? More or less, sir. More or less, yes, sir. More or less. Yes. ఒక జిల్లాలో 54%, ఒక జిల్లాలో 1.6% ఎట్ వస్తుంది. Is it not your problem? Yes, sir. Mari? Definitely. You have to answer that. This is where I am going to ask everybody now. As secretary, you must know everything. Without knowing, you should not come. All of you. నేను మీకు మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కానీ తప్పులు కూడా మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి. Then cattle shed, same thing. 9.6% you have done as on now. కొన్ని జిల్లాలు 23-24% చేశారు. కొన్ని జిల్లాలు 0.84. Collectors are not focusing. We are all here to review critically, not here to talk vaguely, weakly here. మేము ఒకసారి డిప్యూటీ సీఎం గారు ఒక ఇంటెన్షన్తో ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత దట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఇంప్లిమెంట్ ఇట్. కొన్ని డిపార్ట్మెంట్లో స్టార్వేషన్ ఆఫ్ ఫండ్స్, కొన్ని డిపార్ట్మెంట్లో మీరు పని చేయకుండా మనం ఫర్గో అవుతున్నాం ఆపర్చునిటీని. దిస్ ఈజ్ అనదర్ థింగ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పంచాయతీరాజ్లో 2,000 కోట్లు ఇప్పటికి ఇచ్చాం. ఇంకొక 11,000 కోట్లు, మీకు 11,000 కోట్లు మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి ఇది వస్తుంది. వచ్చినప్పుడు ఒక 3,000 కోట్లు పంచాయతీలకు ఇచ్చాం. పంచాయతీలు కూడా కరెక్ట్గా ఖర్చు పెడుతున్నారా లేదా కలెక్టర్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు వెరిఫై. దే ఆర్ ఆల్ ఓల్డ్ సర్పంచెస్. పాత బిల్లులకు అడ్జస్ట్ చేస్తున్నారా, వాట్ దే ఆర్ డూయింగ్, దట్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మళ్ళీ మిస్యూజ్ చేస్తున్నారా? దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ప్రాబ్లమ్. యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్.